హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ గవర్నమెంట్ అనేది రీసెంట్గా అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో దీనిలో భాగంగా అయితేనండి ఈ ఉద్యోగాలన్నిటికీ ఒకే ఒక ఇంటర్వ్యూ ద్వారా అయితే మనం పొందుకోవచ్చండి. ప్రతి నెల సుమారుగా 25,000 నుంచి 35,000 వరకు అయితే శాలరీ అయితే పొందుకోవచ్చు. ప్రజెంట్ ఈ ఉద్యోగాలు అనేవి కాంట్రాక్ట్ బేస్ మీద అయితే రిలీజ్ చేశారు. అసలు ఇంతకీ ఈ ఉద్యోగాలు ఏంటి, దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, సో ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు, ఇంతకు ఫీ పే చేయాలా లేదా అనేది పూర్తి అప్డేట్ జస్ట్ ఒక్క 2 నిమిషాల్లో ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. మరి ఇంకా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్తేనండి, ఈ ఉద్యోగానికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మొట్టమొదటిగా మీ యొక్క బయోడేటా ఏదైతే ఉందో ఆ బయోడేటా ఫాము, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే పాన్ కార్డ్ జిరాక్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటే స్టడీకి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ జిరాక్స్ తీసుకొని ఒక సెట్ జిరాక్స్ తీసి సెల్ఫ్ అటాచ్ చేసి అయితేనండి సో మనం ఇంటర్వ్యూకి అయితే వెళ్ళవలసి అయితే ఉంటుందండి. ఈ ఉద్యోగాలకు వచ్చేపాటికి ఎటువంటి ఫీ కూడా లేదండి. మరి ఇంకా డైరెక్ట్గా నోటిఫికేషన్లో ఉన్న పోస్టుల విషయానికి వచ్చేపాటికండి టెక్నీషియన్ అండి. సో దీని ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బీఎస్సీ ఇన్ రేడియోలాజికల్ ఇమాజినింగ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ చేసి లేదంటే బీ ఫార్మసీ చేసిన వాళ్ళైనా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు అండి. నేను 1 year కనుక ఎక్స్పీరియన్స్ ఉన్నా లేదంటే ఇంటర్న్షిప్ చేసినా కానీ ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 30 సంవత్సరాల లోపల వాళ్ళు అప్లై చేసుకోవాలి. ప్రతి నెల 25,000 నుంచి 35,000 వరకు శాలరీ అయితే ఉన్నారు. ఇట్స్ డిపెండ్ ఆన్ మన పర్ఫార్మెన్స్ మీద అయితే ఆధారపడి అయితే ఉంటుందండి. అదేవిధంగా రేడియేషన్ టెక్నాలజీస్ అండి. సో దీనికి కూడా ప్రతి నెల 25,000 నుంచి 35,000 రూపాయల శాలరీ అయితే ఉన్నారు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బీఎస్సీ ఫిజిక్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే పీజీ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చండి. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయాలండి. సో ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, అగ్రంపూడి, విశాఖపట్నం 530053 నుంచి అయితే అఫీషియల్గా అయితే రిలీజ్ అయిందండి. సో మనకి ఇంటర్వ్యూ జరిగే డేట్ విషయానికి వచ్చేపాటికండి 22/5/2025 ఉదయం 9:30 నుంచి 10:30 లోపు అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారండి. గుర్తుపెట్టుకోండి, వీలైనంత వరకు ముందే వెళ్ళండి. మీరు 9 లేదంటే 8:30కైనా సరే అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ ఏదైతే ఉందో ఆ రిపోర్టింగ్ చేసేసుకొని మీరు ఇంటర్వ్యూలో అయితే పాల్పంచుకోండి. ఇలాంటి జాబ్స్ అనేవి చాలా రేర్గా పడతాయండి. అలా పడినప్పుడు మాత్రమే మనం ఇందులో దూరాలండి. సో మ్యాక్సిమం తీసేసే పోస్టులు అయితే కాదండి. మరి ఈ ఉద్యోగాలకండి తీసేయకపోవడం అనేది కేవలం మన బిహేవియర్ మీద అయితే ఆధారపడి అయితే ఉంటుందండి. సో ఇవన్నీ కంటిన్యూగా ఉండే పోస్టులేనండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు అందులోకి వెళ్ళి 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. కాబట్టి ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.